రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ శివారు ప్రాంతంలో వర్షం దంచుకొట్టింది. కుండపోత వాన కురవటంతో నిమిషాల్లోనే రోడ్లన్నీ జలమయమయ్యాయి. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రహదారులపై మోకాలు లోతు నీరు నిలవటంతో ట్రాఫిక్ అంతా స్తంభించిపోయింది. ఇక ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్, మెట్ తదితర ప్రాంతాల్లో గంటన్నర పాటు వర్షం కురిసింది. అటు మెదక్ జిల్లాలో కుండపోత వాన పడింది. ఏకదాటిగా 3 గంటలు కురిసిన వర్షానికి రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణంలోని గాంధీనగర్ కాలనీని వరద ముంచెత్తింది. జిల్లా కేంద్రంలో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజపల్లిలో 9.2 సెంటీమీటర్లు, ఇక పాతూరులో 8 సెంటీమీటర్లు వర్షం నమోదైంది. మెదక్ హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు చేరటంతో జేసీబీతో డివైడర్ ని తొలగించారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో వర్షం దంచుకొట్టింది. కుండపోత వాన కురవటంతో నిమిషాల్లోనే రోడ్లన్నీ జలమయమయ్యాయి. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రహదారులపై మోకాలు లోతు నీరు నిలవటంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్, మెట్ ఇక తదితర ప్రాంతాల్లో గంటన్నర పాటు వర్షం కురిసింది. అటు మెదక్ జిల్లాలో కుండపోత వాన పడింది. ఏకదాటిగా 3 గంటలు కురిసిన వర్షానికి రోడ్లు, ఇక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక పట్టణంలోని గాంధీనగర్ కాలనీని వరద ముంచెత్తింది. జిల్లా కేంద్రంలో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజపల్లిలో 9.2 సెంటీమీటర్ల వర్షపాతం, పాతూరులో ఇక 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు చేరటంతో జేసీబీతో డివైడర్ ని తొలగించారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. కుండపోత వాన కురవటంతో నిమిషాల్లోనే రోడ్లన్నీ జలమయమయ్యాయి. దాంతో వాహనదారులు రహదారులపై మోకాలు లోతు నీరు నిలవటంతో ట్రాఫిక్ స్తంభించింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్, మెట్ తదితర ప్రాంతాల్లో గంటన్నర పాటు వర్షం కురిసింది. అటు మెదక్ జిల్లాలో కుండపోత వాన పడింది. ఏకదాటిగా 3 గంటలు కురిసిన వర్షానికి రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణంలోని గాంధీనగర్ కాలనీని వరద ముంచెత్తింది. జిల్లా కేంద్రంలో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజపల్లిలో 9.2 సెంటీమీటర్ల వర్షపాతం, అలాగే పాతూరు 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మెదక్ హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు చేరటంతో జేసీబీతో డివైడర్ ని తొలగించారు. బ్రిడ్జి తోవలేరు కదా, వచ్చి చూడండి మళ్ళీ ఒకసారి ఎట్లా ఉందో. మళ్ళా మీకు చెప్తే అద్దు అద్దు అన్నారు కదా, సపడా వాళ్ళు తీస్తారు వీళ్ళు తీస్తారు అన్నారు కదా. ఇప్పుడు అందరు ఇంకా నీళ్ళు వచ్చినాయి, ఇక్కడ మొత్తం ఇలా నీళ్ళు వచ్చి అందరు రోడ్ల మీద నీళ్ళు ఉంటారు. మళ్ళీ ఒకసారి అక్కి వచ్చి ఒకసారి చూడండి మీరు ఒకసారి. ఆ బ్రిడ్జ్ కొంత మళ్ళీ కొట్టిపోతుంది మొన్న. కాదు సార్, కమిషనర్ సార్ చెప్తే మీరు వినలేరు కదా, తోవేయమంటే ఇప్పుడు బ్రిడ్జి తోవలేరు కదా, వచ్చి చూడండి మళ్ళీ ఒకసారి ఎట్లా ఉందో. మళ్ళా మీకు చెప్తే అద్దు అద్దు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లకు